శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో గాంధీజీ ఆరాధన వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి నేతృత్వంలో మహాత్మా గాంధీజీకి పూజలు నిర్వహించి గాంధీనామ సంకీర్తన చేశారు. మహాత్మా గాంధీజీ 77వ ఆరాధన దినోత్సవం సందర్భంగా స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 6వ రోజు బుధవారం ఉదయం నుండి ఆశ్రమంలో ఎడ్లపల్లి లక్ష్మీ నరసింహ భక్త సమాజం వారు మహాత్మా గాంధీ నామ సంకీర్తన నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని శ్రీ మహాత్మా గాంధీ, మాతా కస్తూరిబా గాంధీలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమ వాసులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ దేశానికి గాంధీ మహాత్ముడు ఎంతటి సేవ చేశారో యువతరానికి తెలియచేయాలని సూచించారు. ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొదిలి రాఘవయ్య శాస్త్రి, టి రజని, కె వర్ధని, ఎం స్వర్ణలత, టి రంగవర్ధని, వి సాయిరామ, డి నాగేశ్వరరెడ్డి, వి సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఉమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజ్య మహాత్మా గాంధీజీ 77వ మహా ఆరాధన సందర్భంగా ఈరోజు 5వ రోజు గాంధీ ఆశ్రమంలో వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్నాం. ఈనాడు మనము మానవులుగా జీవిస్తున్నామనంటే, స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆనాటి గాంధీ మహాత్ముడి త్యాగం. సౌత్ ఆఫ్రికాలో ఆయన రైలు నుంచి పడేసినప్పుడు మానవుల్లో ఏంటి ఇంత వ్యత్యాసము, తెల్లవాళ్ళేంటి నల్లవాళ్ళేంటి అందరూ సమానం కాదా అని అక్కడ మొదలుకొని భారతదేశంలో జరుగుతున్న బ్రిటిష్ వారిని శాంతియుతంగా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమై వెళ్ళారు. ఒక సందర్భంలో గాంధీజీని స్మట్ అని అతను బ్రిటిష్ వాడు బూటుకాలతో కొడతాడు. బూటుకాలతో కొడితే గాంధీ గారు ఏమన్నాడు, లోపలికి వెళ్ళి వాష్ చేసుకొని వచ్చి కూర్చుంటాడు. ఈ స్మట్ అని అతను వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు అందరూ గాంధీ గారి గురించి ఏం జరిగినా ప్రతి విషయం బ్రిటన్కి వెళ్ళిపోతుంది. ఏ చిన్న విషయమైనా సరే వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. టాక్స్ లాగా అయిన తర్వాత 2-3 గంటలు అయిన తర్వాత, చెప్పండి గాంధీ గారు మీ అభిప్రాయం చెప్పండి, ఐ వాంట్ ఇండిపెండెన్స్ టు ఇండియన్స్, ఎప్పుడైనా ఇదే అని ఉండండి, మీకు ప్రైజ్ ఇస్తానన్నాడు. ఏంటి ఆ ప్రైజ్ అంటే ఓపెన్ చేస్తే బూటు ఏంటి అని అన్నాడు. మీరు నాకు పరీక్ష పెట్టారు, బూటు కాలుతో తన్నారు, నాలో ఎంత సహనం ఉంది అనేది నేను తెలుసుకున్నాను, నాకు సహనం ఉందని తెలుసుకున్నాను, మీరు నాకు గురువు లాంటి వాళ్ళు, అందుకని ఈ ప్రజెంటేషను అంటాడు. ఏమిటని ఆశ్చర్యపోయి తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలకి మళ్ళీ ఏదో కమిషన్ పద్ధతిలో వచ్చి మళ్ళీ గాంధీ గారితో చర్చలు కూర్చుంటాడు. తెచ్చుకుంటే అంతా అయిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే, మీ ఒపీనియన్ చెప్పండి, ఇంత జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయంటే, నాకేం లేదు, నాకు భారతీయులకి స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛగా ఉండాలి, అదే నేను కోరేదాన్ని అని అంటూ మాట సందర్భం అడుగుతాడు. నేను ఇచ్చిన ప్రజెంటేషన్ ఉంచారా పారేశారని అంటే ఆయన అంటాడు, నేను ప్రార్థనా మందిరంలో పెట్టుకున్నాను అంటాడు. అంత శాంతి విప్లవం తీసుకొచ్చాడు. మానవుల్లో ఉండే దుర్గుణాలు మొత్తం తీసేస్తాడు. బ్రిటిష్ వాళ్ళు అందుకనే లార్డ్ మౌంట్ బాటను, మిస్ లార్డ్ మౌంట్ బాటను ఇద్దరు కూడా గాంధీ గారిని వస్తుంటే కూతురు అల్లుడిలాగా ఉంటారు. ఆ ఫోటో చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేస్తుంది. అంత మమైకమైపోయాడు. అందుకనే అక్కడ కూడా గాంధీ గారి విగ్రహం పెట్టారు. వాళ్ళని వెళ్ళగొట్టినప్పుడు కూడా వాళ్ళు ఈ విప్లవం శాంతి ఇంత శాంతి ఇచ్చాడు, నిజంగా మాదే పొరపాటు అని రియలైజ్ అయ్యి మళ్ళీ మన మీదకి రాకుండా ఉన్నారు.